పుట్టిన బిడ్డ తంది కాదని కావ్య అనడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. డాక్టర్లు ఎంత చెప్పినప్పటికీ కావ్య వినదు. మరోవైపు కావ్యకు నిజం తెలిసిపోవడంతో బిడ్డని తీసుకుని ఆస్పత్రి నుంచి వెళ్లిపోవాలంటూ రుద్రాణి మినిస్టర్కు సూచిస్తుంది. కావ్య మానసిక స్థితి బాగాలేదని, ఆమెను ఆస్పత్రి నుంచి తీసుకువెళ్లిపోవాలని డాక్టర్లు చెప్పడంతో రాజ్ బాధపడతాడు. అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది. ఇక మంగళవారం జనవరి 20వ తారీఖు ఎపిసోడ్లో ఇంకా ఏం జరిగిందో చూద్దాం. ఆస్పత్రిలో కళావతి పిచ్చి ప్రవర్తన చూసి డాక్టర్ క్లాస్ పీకుతుంది. 2 గంటలు కూడా నిన్ను ఇక్కడ ఉంచుకోలేమని వెంటనే వెళ్లిపోమని చెప్పారని రాజ్ కోపంగా అనడంతో ఇందిరాదేవి, అపర్ణ ఆందోళన చెందుతారు. వెళ్లిపోవడానికి అభ్యంతరం లేదు రాజ్, కాని కావ్య ఒప్పుకుంటుందా? కన్నబిడ్డను తనది కాదని మొండికేస్తోంది కదా అని ఇందిరాదేవి ప్రశ్నిస్తుంది. అపర్ణ కూడా తన ఆవేదనను వ్యక్తం చేస్తుంది. కడుపున పుట్టిన బిడ్డను కావ్య కాదంటోంది. ఈ పరిస్థితుల్లో ఇంటికెలా వెళతాం అని అడుగుతూ ఉంటే అప్పు కూడా తన అక్కకు మద్దతుగా మాట్లాడాలని చూస్తుంది. బావగారు, మా అక్క చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకోండి అని అప్పు అంటున్నా రాజ్ వినడానికి సిద్ధంగా ఉండడు. మరోవైపు నర్సు బిడ్డను కావ్య చేతుల్లో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే బిడ్డను నాకు దూరంగా ఉంచండి అంటూ కావ్య మండిపడుతుంది. కావ్యను చూసి రాజ్ సహనం కోల్పోతాడు. వెంటనే బట్టలు సర్దుకో, ఇంటికెళ్ళిపోదాం అని గట్టిగా అరుస్తాడు. కాని కావ్య మాత్రం నా బిడ్డను క్షేమంగా నాకు అందిస్తేనే అడుగు బయట పెడతాను, నా కన్న పేగు ఈ బిడ్డను నాది అని ఒప్పుకోవడం లేదు అని కుండబద్దలు కొడుతుంది. నీ వల్ల మన కుటుంబం మొత్తం తలదించుకోవాల్సి వస్తోంది. నీకు పిచ్చి పట్టిందా కావ్య? అందరూ నీ బిడ్డ అంటూ ఉంటే నువ్వు మాత్రం ఎవరి బిడ్డో నాకెందుకని వాదిస్తున్నావు అని రాజ్ కావ్య మీద మండిపడతాడు. అందుకు కావ్య ఏడుస్తూ నా కన్న బిడ్డను చూసి నా కన్న పేగు చల్లబడిన తర్వాతే ఇక్కడి నుంచి కదులుతాను అని తేల్చి చెప్తుంది. చివరికి రాజ్ విసిగిపోయి నువ్విప్పుడు రాకపోతే నా మీద ఒట్టు, నేను చచ్చినంతే అని అనడంతో కావ్య మౌనంగా ఉండిపోతుంది. భారమైన హృదయంతో బట్టలు సర్దుకుని ఇంటికి బయలుదేరుతుంది. కావ్య రాజ్ హాస్పిటల్ నుంచి బయటకొస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో మినిస్టర్ భార్య తులసి కూడా తన బిడ్డతో బయటికి అడుగు పెడుతుంది. ఆ ఇద్దరిని చూసి చాటున ఉన్న రుద్రాణి రాక్షసానందం పొందుతుంది. తన ప్లాన్ సరిగ్గా ఫలించడంతో రుద్రాణి సంబరాలు చేసుకుంటుంది. రాహుల్ రుద్రాణి దగ్గరకొచ్చి మమ్మీ, నీ ప్లాన్ అద్దిరిపోయింది, ఒకేసారి ఇద్దరి జీవితాల్ని తారుమారు చేశావు అని మెచ్చుకుంటాడు. పక్కనే ఉన్న రేఖ కూడా నేను నిన్ను తక్కువ అంచనా వేశాను మమ్మీ అని రుద్రాణిని పొగుడుతుంది. రుద్రాణి కళల్లో క్రూరత్వం కనిపిస్తుంది. అవకాశం కోసం ఓపిగా ఎదురు చూడాలి రాహుల్. దుగ్గిరాల ఫ్యామిలీ కూలిపోవడానికి, కావ్య బ్రతుకు కాలిపోవడానికి ఒక్క క్షణం చాలు. కాని ఆ క్షణం కోసం నేను ఎంతో వర్క్ చేశాను. తన కన్నబిడ్డెవరో కావ్యకు ఎప్పటికీ తెలీదు అని పెద్దగా నవ్వుతుంది. తన బిడ్డ కావాలని ఆమె ఇల్లు అల్లకల్లోలం చేస్తూ ఉంటే ఆ పిచ్చితనాన్ని కంట్రోల్ చేయలేక రాజ్ నరకం అనుభవిస్తాడు. ఆ ఇల్లు శ్మశానంగా మారుతుంది. అప్పుడే ఆస్తిని మనం కైవసం చేసుకుని రాజ్ని నీకు సొంతం చేస్తాను అని తన కుతంత్రాన్ని బయట పెడుతుంది రుద్రాణి. ఇంటికొచ్చిన తర్వాత రాజ్ కాస్త మెత్తబడతాడు. కావ్య, హాస్పిటల్లో నిన్ను కంట్రోల్ చేయడానికి కోపడ్డాను, క్షమించు అనంటాడు. కాని కావ్య కళ్లల్లో నీళ్లు ఆగవు. మీరు నన్ను నమ్మడం లేదు అనంటుంది బాధగా. వెంటనే ఇందిరాదేవితో సహా అందరూ సర్ది చెప్తారు కావ్యకు. కాని పరాయి బిడ్డను నా చేతుల్లో పెడితే నా మనసు ఎలా కుదుట పడుతుంది? నాది మొండి పట్టుదల కాదు, నా ఆవేదన్ని అర్థం చేసుకోండి అని వేడుకుంటుంది కావ్య. రాజ్ మళ్లీ అసహనానికి గురవుతాడు. డాక్టర్లు, ఆస్పత్రి వాళ్ళందరూ నీకు పిచ్చివాళ్లలా కనిపిస్తున్నారా అని అరుస్తాడు. దాంతో కావ్య ఆవేశంగా బిడ్డను తీసుకొచ్చి అపర్ణ చేతిలో పెట్టి ఈ బిడ్డ నాది కాదు, నా బిడ్డ ఎక్కడుందో నేనే తెలుసుకుంటాను, నా బిడ్డని వెనక్కి తెచ్చుకుంటాను అని విసురుగా లోపలికి వెళ్ళిపోతుంది. రాజ్ కుటుంబ సభ్యులతో కళావతి తొందరపాట్లో ఏదేదో మాట్లాడుతోంది, మీరేం కంగారు పడకండి, 2 రోజులు రెస్ట్ తీసుకుంటే అంతా సెట్ అవుతుంది అని నచ్చజెప్తాడు. కాని కావ్య మాత్రం అవే ప్రశ్నలతో రగిలిపోతూ ఉంటుంది. నా కూతురు ఎక్కడుంది? ఎవరు మార్చారు? నన్నెందుకేమార్చారు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి అని నిలదీస్తుంది. రాజు కోపంగా నీ ప్రశ్నలే తప్పైనప్పుడు సమాధానం ఎవరు చెప్తారు? పాప పుట్టిన క్షణం నుంచి మనం పాపతోనే ఉన్నాం కదా అని వాదిస్తాడు. కాని కావ్య మాత్రం ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా ఇది నా బిడ్డ కాదు అని తేల్చి చెప్తుంది. మరోవైపు మినిస్టర్ ధర్మేంద్ర, అతని భార్య తులసి తమ పాపను చూస్తూ మురిసిపోతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో రుద్రాణి అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. అక్కడితో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. కావ్య మాత్రం మాట మార్చదు. ఆ బిడ్డను తన బిడ్డ కాదు అని అపర్ణాదేవి చేతిలో పెట్టేసి నా బిడ్డ నాకు కావాలి అనేసి వెళ్ళిపోతుంది అప్కమింగ్ లో.
ఇక బిడ్డ విషయంలో కావ్య మొండిపట్టు పట్టడంతో రాజ్ ఓ నిర్ణయానికొస్తాడు. బిడ్డకు DNA టెస్ట్ చేయించడానికి రాజ్ సిద్ధపడతాడు. నా బిడ్డ కోసం దేనికైనా సిద్ధమే అనంటుంది కావ్య. బిడ్డకు DNA టెస్ట్ చేపిస్తే మనం దొరికిపోతామనే విషయాన్ని మినిస్టర్కి చెప్తుంది రుద్రాణి. దాంతో రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ మొదలైంది. మరి ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.